దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి ఉన్న ఎక్కడ వారు అక్కడ చూస్తున్న వారికి, వీడియో చూస్తున్న వారికి, లైవ్ చూస్తున్న వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? అది బంద్ చేయి. అందరు బాగున్నారు కదా? బాగున్నారని దేవుని కృపలో నమ్ముతున్నాను. మరి జరుగుతున్న యుద్ధాల గురించి, సిచ్యువేషన్ గురించి అందరికీ తెలిసిన విషయమే. అందరు కూడా ఎక్కడి వారు అక్కడ ఏకవించి ప్రార్థనలో ఏకవించండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, నేర్చుకొని జరుగుతున్న సూచనలు లేఖనంలో రాయబడ్డాయి, గ్రంథంలో ముద్రించబడ్డాయి. బైబిల్ చదవండి, తెలుసుకోండి, భయపడొద్దు. దేవుడు న్యాయం తీర్చేవాడు ఆయనే. మనం ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా మన పట్ల న్యాయం తీరుస్తాడు. మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు వాగ్దానం చదువుకొని కొద్ది సేపు వాక్యాన్ని వివరించుకుందాం. మనం ప్రార్థన చేసుకొని ఈరోజు వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. శాంతి సమాధానం మీకు శాంతి మీకు అనుగ్రహించి ఏలుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ ఉదయమును కలవరపడనీయకుడి. మీ ఉదయమును కలవరపడనీయకుడి. వెరవనీయకుడి అని మనకు ఈరోజు యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం తెలియజేస్తుంది. ఈరోజు మన వాగ్దానం ఇది. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. శాంతి సమాధానం మీకు అనుగ్రహించి నేను వెళుతున్నాను. మీ ఉదయాలు కలవరపడకమని మనకు దేవుడు వెళ్ళేటప్పుడు ఈ మాటలు మాట్లాడాడు. తెలియపరిచి భయపడకు అని ఈ మాటలు చెప్తుంది. మనకు వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, అందరు భయపడొద్దు. ఇది కూడా, ఈ మాట కూడా మనకి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ఈ మాట వచ్చింది. భయపడకు అని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. అనుదినం భయపడొద్దు. అందరు కూడా ధైర్యంగా ఉండాలా. ఆయన చిత్తం ఏదుందో, ఆయన లేఖనంలో ఏదైతే రాయించబడ్డదో అదే నెరవేరుతుంది. భయపడకండి. మనం ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. అందరూ ఏకవిస్తే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ప్రభువా, ఇదిగో నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, నీ వాక్యాన్ని వివరించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయాన్ని అందరికి కూడా ఇవ్వమని నాయన, మందిరాలు మరి మూసివేయబడ్డాయి. జరుగుతున్న యుద్ధాల గురించి నాయన, అల్లర్ల గురించి మరి అన్నీ మూసివేసి ఉన్నారు. అవి తెరవడానికి సహాయం దయచేయండి. మీ కృప, మీ కనికరం చూపించండి. మళ్ళీ మేము అందరం నాయన, మీ మందిరం నాయన తెరవబడి అందరం ఒకచోట కూడుకొని నిన్ను స్తుతించటానికి, గణపరచడానికి మాకు సహాయం దయచేయండి. నీ ప్రజలకు సహాయం దయచేయండి. ఇదిగో రాజులతో, అధికారులతో మాట్లాడి శాంతి సమాధానపరచండి. జరుగుతున్న విద్యాలను ఆపేయండి నాయన. ఎవరికి ఏ హాని జరగకుండా మీ సహాయాన్ని ఉంచండి నాయన. ఇదిగో తండ్రి, ప్రజలందరూ భయపడుతున్నారు నాయన, ఎంతో ఆందోళన పడుతున్నారు నాయన. సహాయం దయచేయండి. మీ కృప, మీ కనికరం అందరిపైన ఉంచండి అయ్యా. మాట్లాడండి, అందరినీ లేవనెత్తండి. రాజులను, అధికారులను లేవనెత్తి సమాధానపరచండి అయ్యా. మీ కృప, మీ కనికరం వారిపైన ఉంచండి. మీరే వారిలో ఉండి మాట్లాడండి అయ్యా. ప్రజల్ని బలపరచండి నాయన తండ్రి. ఇదంతా నాయన నార్మల్కి వచ్చి మళ్ళీ నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి సహాయం దయచేయండి. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ సంఘాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎక్కడి వారు అక్కడ నిన్ను మోకాళ్ళు వేసి స్తుతించడానికి నాయన, సమాధానం రావడానికి సహాయం దయచేయమని ఇదిగో నాయన, ఈ దీనిని జ్ఞాపకం చేసుకొని నాయన, లేఖనంలో ఏవైతే నాయన మాటలు మరి నేను మాట్లాడుతున్నానో నా నోటికి బూరగా ఉండి మీ పరిశుద్ధాత్మతో మాట్లాడించమని, మీరు ఆకటొచ్చేంత వరకు అందరినీ సిద్ధపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు
అలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అలసటపై పడిన తడబడిన, అలసటపై పడిన ఈ తట్టి ఎన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. మలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. మలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే గదీసిన, తలసితం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తలసితం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాచి వేసిన, శోకాలు గుండెను చీల్చి వేసిన, కష్టాల కొలిమి కాచి వేసిన, శోకాల గుండెను చీల్చి వేసిన, తలసితం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తలసితం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయేనా, నా యొక్క బలమే తరిగిపోయేనా, నాకున్న కలిమి కరిగిపోయినా, నాకున్న బలిమి తరిగిపోయినా, తలసితం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తలసితం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవుని స్తుతించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి
ఎందరో ఈ అవకాశం లేక ఇళ్ళల్లోనే మరి ఎక్కడి వారు అక్కడ దేవుని స్తుతిస్తున్నారు, గనపరుస్తున్నారు. మళ్ళీ ఇదంతా నార్మల్‌కొచ్చి ఇయన్నీ ఆగిపోయి ఎవరికీ అపాయం జరగకుండా, ఏవి కూడా జరగకుండా ఆగి సమాధాన పడటానికి అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన అవసరతల కొరకు కూడా ప్రార్థించండి. మెయిను సిట్యుయేషన్ గురించే మనం ప్రార్థన చేయాలి. ఈ యుద్ధాలు ఆగిపోవడానికి సమాధానం కోసమే ప్రార్థన చేయండి. ఇవి ఎప్పుడు ఆగిపోతాయి? ఏం జరుగుతది? మరి ప్రభువే సమాధానపరుస్తాడు. మనం మాత్రం ప్రార్థన చేయకుండా ఉండకూడదు. లేఖనంలో రాయబడింది బైబిల్ గ్రంథంలో. మనమైతే లేఖనం చదివితేనే తెలుస్తది. మనం ఈ సూచనలు ముందే మనకు బైబిల్ గ్రంథంలో ముద్రించబడ్డాయి. చదివితే ఎక్కడ ఏముంది, ఏంటి అనేది తెలుస్తది. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి స్కూల్‌కెళ్ళి నేర్చుకుంటేనే చదువొస్తది. చదివితేనే పుస్తకాలు చదవగలుగుతాం. చదువు లేకుండా ఒకవేళ చదువుకోకుంటే మనం పుస్తకాలు చదువుకోం. మనకేం తెలియదు. అంతేనా? చదివితే అన్నీ తెలుస్తాయి. బైబిల్‌ని చదవాలా. మనం ఆకలైనప్పుడు అన్నం ఎలా తింటామో, దినదినం డైలీ అనుదినం బైబిల్‌ని చదవాలా. ఉన్న సమయాన్ని బట్టి దేవుని ప్రార్థన చేయాలా. ఆయన మనకు తెలియపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఏముందో. చదవకుంటే ఏది తెలవదు. మనం వీడియోలలో మనం యూట్యూబ్‌లో అన్నీ చూస్తాం. నేర్చుకోవాలా. నేర్చుకొని ఎక్కడ ఏ వచనం ఉంది దైవజనులు మాట్లాడుతూ ఉంటారు. జ్ఞానవంతులు, పండితులు విద్యల గురించి, దీని గురించి చెప్తా ఉంటారు. ఇయన్నీ మనం తెలుసుకోవాలా. ధైర్యం తెచ్చుకోవాలా. ప్రార్థన చేయాలా దాని గురించి. అవన్నీ తెలవాలంటే బైబిల్ గ్రంథంలోకెళ్ళి చదవాలా లోతుగా. తెలుస్తది. ప్రార్థించాలా. ఏదో చూసామా, వదిలేసామని గాకుండా కూడికలంటే ఇప్పుడు ప్రార్థనలంటే ఏదో 4 మాటలు చెప్పుకొని, ఒక పాట పాడుకొని వెళ్ళిపోవడం గాదు. ఇంటికెళ్ళి ఏదైతే అక్కడ మరి దైవజనులతోని మాట్లాడిచ్చిన మాటలు ఏవైతే ఉంటాయో, ఎవరైనా కావచ్చు. దైవజనుడు ఏది మాట్లాడతాడో బైబిల్ గ్రంథంలో నుంచి ఆ మాటల్ని మనం చదివి నెమరేసి అసలు ఏముంది తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథంని చదవాలి. చదవకుంటే దీనిలో లోతైనయి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఉన్నాయంటారా? లేదంటారా? లోతైన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు విద్యల గురించి ఇందులో అనేక చోట్ల సూచనలు రాయబడ్డాయి. విద్యల మీద యుద్ధాలొస్తాయి. రాజ్యాల మీద రాజ్యాలు లేస్తాయి. జనం మీద జనం లేస్తారు. కానీ అంతం మాత్రం రాదు అని మనకు మత్తయి సువార్తలో మనం చదువుతాము. అది ప్రభు వెళ్ళేటప్పుడు అన్నీ రాసి ముద్రించి వెళ్ళాడు. అంతకు ముందు కూడా మనకు సూచనలు ఉన్నాయి. అసలు నిజంగా బైబిల్ గ్రంథం చదివితే ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. అనేక చోట్లలో రాయబడింది నిజంగా. చదివితే తెలుస్తుంది. యెహెజ్కేలు గ్రంథం మొదటి నుంచి అన్ని యెహెజ్కేలు గ్రంథంలో మొదటి నుంచి చదివితే అన్నీ ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్ గురించి ఎంతోమంది ప్రవక్తలతోని ప్రభు మాట్లాడి ఉన్నాడు. చదవాలి బైబిల్. చదివితే ఖచ్చితంగా దర్శించండి. అందరి దర్శించి మనము చదువుకుంటే బైబిలు ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ చదవకపోతే ఏమాత్రం కూడా మనకు జ్ఞానం లేనట్టే. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథం మొదటి నుంచి ఆఖరి వరకు ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్ గురించే రాయబడింది. అనేక చోట్లలో కొన్ని నేను అంత జ్ఞానవంతుని కాకపోవచ్చు. దేవుడు నాకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, నేను చదివిన మాటలను బట్టి, నేను తెలుసుకున్న మాటలు మాత్రం మీకు తెలియపరచాలా. కొన్ని రెఫరెన్స్ నాకు తెలిసినవి మీకు తెలియపరుస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు చదువుకుందాం మనం. చదివినాను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి
ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాడిని అప్పుడు నాతో మాట్లాడిన వాడిని స్వరము వింటిని. స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలు వద్దకు నిన్ను పంపుచున్నాను. చదువు. వారును వారి పితరులను వారును వారి పితరులను నేటి వరకు నా మీద నేటి వరకు తిరుగుబాటు చేసి ఉన్నారు. నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఆమెన్. చాలా నాన్న. ఇదంతా చదువుకుంటూ వెళ్తే అసలు జనాలు ఎప్పుడు తిరుగుబాటు చేశారు? ఎవరిలో తిరుగుబాటు చేసింది? ఇశ్రాయేల్ ప్రజలు, యూదులే కదా. యూదులు తిరుగుబాటు చేశారు, చిల్లా చెతకం అయిపోయారు. ఆ? ఉమ్. ఇక్కడైతే ఏమైతే మనకు అన్ని గ్రంథాలలో ముద్రించబడింది, తెలుగులో కానీ హిందీలో కానీ అన్ని విషయాలలో. ఒకసారి ఆబ్జీ ఛానళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం, అక్కడక్కడ కొంతమంది పండితులు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇంకా అంతమైపోతుంది, ఇంకేముండదు అని చెప్తూ ఉంటారు. అందులో ఏదో ఒక మాట తలిగినప్పుడు అందరు నమ్మేస్తారు. కానీ అది కాదు. కానీ మనుషులు చెప్పింది జరగదు, కానీ లేఖనంలో రాయబడింది మాత్రమే జరుగుతుంది. మనుషులు చెప్పింది ఏది జరగదు. బైబిల్ గ్రంథంలో ఏదైతే ముద్రించబడిందో అదే జరుగుతుంది. యెహెజ్కేలు గ్రంథంలో అసలు ఈ యుద్ధం గురించి అన్ని విషయాల గురించి మనకు పరిశుద్ధాత్ముడు చక్కగా రాశాడు ఇందులో. దీని నిమిత్తం మనం లేఖనం చదివినప్పుడు అన్నీ మనకు తెలవడానికి అవకాశం ఉంటుంది. భూమి మీద ఏం జరుగుతుందో చెప్పాడు, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మనం ఇంకా ఇక్కడ అదే యెహెజ్కేలు 3వ అధ్యాయం 3వ వచనం, నరపుత్రుడా, నేను చూస్తుండగా గంధమును ఆహారముగా ఒకసారి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 3వ వచనము, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు గారితోనే. నరపుత్రుడా, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలను. ఆయన నాతో మాట్లాడి ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాడిని స్వరము వింటిని. 4 కూడా చదువు. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారిని వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఆమేన్. ఎప్పుడు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. నరపుత్రుడా అని ఎవరిని అంటున్నాడు ప్రభు? యెహోవా యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. అసలు ఎవరి ప్రవర్తనతోనే అనేక ప్రవర్తనలతో మాట్లాడాడు ఆయన. ఎలా మాట్లాడాడు? మందిరము, సులైమాన్ గారికి దావీదు ఫస్ట్ మనకు రాజు ఎవరు? ఫస్ట్ రాజు ఎవరు మనకు చెప్పగలరా? దావీదు కంటే ముందు ఐడియా ఉందా? చెప్పండి, నేను చెప్తాను. దావీదు కంటే ముందు రాజు ఎవరు?
ఆ? దావీదు దావీదుని అభిషేకించింది ఎవరు? సమూయేలు. రాజు ఎవరు? సౌలు రాజు. సౌలు తర్వాత దావీదు గారు రాజు. తర్వాత సులైమాన్ గారికి వచ్చింది అవకాశం. వీళ్ళు ముగ్గురు కరెక్ట్గానే పరిపాలించారంటవా? లేదు. ఎందుకంటే ఎవరు కూడా సరిగా పరిపాలన చేయలేదు. చేయకపోవడం వల్లే ఒకరి తర్వాత ఒకరికి అవకాశం ఇచ్చాడు. సులైమాన్ గారికి ఇచ్చినా కూడా సులైమాన్ గారు ఏం చేశారు? ఆయన కూడా తప్పే చేశాడు. ఆ? అనేకమైన చెడ్డ పనులు చేశాడు. అనేక మందిని ఆ? భార్యను చేసుకున్నాడు. మరి ధనం కావాలి కదా, అనేక ట్యాక్సీలు జనాలని ఎంతోమందిని విసిగించాడు. బాధలు పెట్టాడు. అందు నిమిత్తం తర్వాత తర్వాత ఎవరు వచ్చారు? సులేమాన్ తర్వాత తెలియదా? మరి ఆ సెరలో నుంచి సులేమాన్ తర్వాత రేబాన్, ఆయన రాజు, ఆయన పరిపాలించాడు. బబులోని మరి సెరలోకి సెరలోకి 70 సంవత్సరాలు. ఇదంతా చదివితే మీకు ఈ బైబిల్లో అక్కడక్కడ రాయబడింది మొత్తం కిందికి. 70 సంవత్సరాలు మిమ్మల్ని బబులోని చెరలోకి పంపిస్తాను దేవుడు యెహెజ్కేలు గారితో చెప్పేశాడు. కింద చూద్దాం మనం, ఇందులోనే ఉంది ఈ మాట. మనకు చాలా చోట్ల కనబడుతుంది. ఆపే ఆపు. ఇది మొత్తం ఎక్కడ క్లియర్గా చదివితే ఆ సెరలోకి ఎలా తీసుకెళ్ళాడు, వీళ్ళు ఎలా బయటికి రావాలి, ఎలా చెదిరిపోయారు, ఎందుకు చెదిరిపోయినాయి ఈ దేశాలు. యూదా గోత్రం, బెన్యామీను గోత్రం, ఒక 2 గోత్రాలు మాత్రమే మనకు అక్కడ కనిపిస్తాయి. ఇంకా మిగతా 10 గోత్రాలు ఎటు వెళ్ళిపోయాయి? చెల్లా చెదకరం అయిపోయింది. అనేక చోట్లకి వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిపోయారు, రకరకాల దేశాలకు అక్కడక్కడ వెళ్ళిపోయారు. అంటే వెళ్ళిపోయి చెల్లా చెదరం అయిపోయింది. ఇది ఎప్పుడు ఒక 70 సంవత్సరాలు కావస్తుందని నేను విన్నాను. నాకు కూడా అంత జ్ఞానం లేదు, కానీ 70 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఉన్నాయి మాత్రం 2 గోత్రాలే. అక్కడ ఉన్నది ఎవరు? 2 గోత్రాలు మాత్రమే, బెన్యామీను గోత్రం, యూదా గోత్రం. మిగతా 10 గోత్రాల వారు చెల్లాచెదరం అయిపోయారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొని వస్తానని దేవుడు మాట్లాడాడు. ఎప్పుడు? వీరందరూ కూడా మళ్ళీ ఒక్క చోట చేరుస్తానని దేవుడు చాలా చోట్ల మాట్లాడాడు. ఈ గ్రంథంలో మొత్తం రాయబడి ఉంది ప్రియులారా. మీరు చదివితే, నేను చదివాను అక్కడక్కడ కొన్ని వచనాలు మాత్రం మీకు చెప్పగలను. ఇవంతా వివరించాలంటే చాలా టైం. ఎందుకంటే అందుకోసమే కొన్ని వచనాలు నేను చెప్తున్నాను. యెహెజ్కేలు 36వ అధ్యాయము 23 నుంచి చదువుదాము. ఒక 23, 24, 25, 26 చదువుదాం. 36, 23 వచనం. అన్యజనుల మధ్య మీరు, అది 23వ వచనం. 36, 23. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట నీయందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవాను వారు తెలుసుకుందురు. ఇదే ప్రభువకు యెహోవాకు అని మనకు అక్కడక్కడ దేవుడు యెహెజ్కేలుతోని మాట్లాడుతున్నాడు, చెప్తా ఉన్నాడు, ఆయన వింటా ఉన్నాడు. కానీ ఆయన మాట్లాడినప్పుడు మరి యెహెజ్కేలు గారు అయ్యో ఇదంతా నాకు తెలుసు అని ఎప్పుడు అనలేదు. ప్రభువా నాకేం తెలియదని తప్ప ఆయన ఎప్పుడు కూడా ప్రవర్తనని లేవనెత్తాడు. అందరితో ఎంతోమందిని తీసుకొచ్చాడు, అందరితో పరిచర్య చేయించారు. ఇదంతా ఎప్పుడు తగ్గుతుంది అంటారు? వీళ్ళందరిని ఎప్పుడు తీసుకొస్తారంటారు మళ్ళీ అక్కడికి? ఇదంతా యుద్ధాలు ఇవన్నీ జరిగినాక దేవుడు వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపించాడు. ఎవరి మీద? ఇజ్రాయెల్ ప్రజల మీద.
ఎక్కువ ప్రేమ వాళ్ళ మీదనే ఉంది కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ ఒక చోట చేరుస్తానని మనకు లేఖనంలో సెలవిస్తున్నాయి. 37 మొత్తం చదవండి. ఒప్పుకుంటే 13 వచనాలు ఉంటాయి. 37వ అధ్యాయం 37. ఫస్ట్ నుంచి చదవమంటారా? ఉమ్. యెహోవా హస్తము యెహోవా హస్తము నా మీదకు వచ్చెను. నా మీదికి వచ్చెను. నేను ఆత్మవచుడనై చదువు. ఉండగా ఉమ్. యెహోవా నన్ను తోడుకొని పోయి ఉమ్. ఎముకలతో నిండి ఉన్న ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బతుకునా అని నన్ను అడగగా, ప్రభువా, అది ఇది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎముకలతో ఇట్లనెను, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చుతున్నదేమనగా, మీరు బ్రతికినట్లు మీలోకి జీవ ఆత్మను రప్పించుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 13 వచనాలలో 37వ అధ్యాయము 13 వచనాలలో దేవుడు ఇచ్చిన ఏంటిది? ఆ ప్రశ్న ఏంటిది అసలు? ఈ ఎండిన ఎముకలు ఏంటివి? ఈ జీవం ఏంటి? మరి ఆ దినమున నాజరు చనిపోయినప్పుడు నాజరు నువ్వు బయటికి రమ్మని పిలిచినప్పుడు ఎండిన ఎముకలతో ఉన్న నాజరు బయటికి లేచొచ్చాడు. అదేవిధంగా ఈ చెదిరిపోయిన 10 గోత్రాల వారిని కూడా మళ్ళీ ఎండిపోయిన ఎముకల్లాగా ఎక్కడైతే చెదిరిపడ్డారో అలాగ మళ్ళీ అందరినీ దేవుడు ఒక చోట చేరుస్తానని చెప్తున్నాడు. ప్రియులారా, మీ బైబిల్ మొత్తం చదివితే మీకు అదంతా అర్థమవుతుంది. మొత్తం దయచేసి ఇది వింటున్నవారు, చూస్తున్నవారు ఏదో జ్ఞానం లేని వాడు చెప్తున్నాడు అనుకోకూరి, నేను ఎర్రివాడిని అనుకోకూరి. దేవుడు నాతో మాట్లాడిచ్చింది, నేను చదివింది మీకు తెలియపరుస్తున్నాను. మీకు కూడా అర్థం కావాలంటే ఈ గ్రంథాన్ని మొత్తం వాద్యాలు చదివితే నేను చెప్పిన మాటలన్నీ కనబడతాయి. ఈ ఎండిన ఎముకలకు సూచన ఏంటిదంటే, చెదిరిపోయిన ఈ ఇజ్రాయేల్ ప్రజలందరినీ మళ్ళీ ఒక చోట చేరుస్తాను, మళ్ళీ లేవనెత్తాను, జీవం పోస్తానని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎజెకియెల్ గారితో మాట్లాడుతున్నారు. అది కిందికి చదువుకుంటూ పోతే మనకు అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని మాత్రం చెప్పగలను నేను. ఇంకా మనం అక్కడక్కడ చూస్తాము. అలాగే ఇది ఇంకొక చోట చూస్తాం. యేషయా గ్రంథము 11వ వచనం చదువున్నాను ఒకసారి. 11 ఎండిన ఆ దినమున విడిపించి రప్పించుటకు తన చెయ్యి చాపెను. 12 కూడా ఆ జనమును పిలుచుటకు ఆయన ఒక ద్వయోధ్యాయము ఇలువ పెట్టెను. భ్రష్టులైన ఇశ్రాయేలీయులను పోగు చేయును. భూమి యొక్క 4 దిక్కుల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. ఎఫ్రాయిమున యోధా విరోధులు నిర్మూలమవుదురు. ఆమేన్. చాలా ఇలాగా మనకు అనేక చోట్లల్లో వాళ్ళని తిరిగి మళ్ళీ తీసుకొస్తా. ఎండిన ఎముకల్ని మళ్ళీ నేను జీవింపచేస్తాను. ఆ ఎండిన ఎముకలు
ఎప్పుడు జీవింపబడతాయి? వీళ్ళంతా ఎప్పుడు చేరుకుంటారు? ఎప్పుడు ఏకమైతారు? లేఖనంలో మనకు సూచనలు ముందే కనిపిస్తున్నాయి. ఈ యుద్ధాలు రావడానికి అన్నీ ఇప్పుడే స్టార్టింగ్ ఇది. మనం అక్కడ ఇర్మియా గ్రంథంలో 16, 17లో కూడా చూసినట్టయితే చదవద్దు. తర్వాత చదువుకోండి. సమయం సరిపోదు. ఎక్కువైతది వీడియో. ఇర్మియా గ్రంథం 16, 17వ వచనంలో ఉంటది. ఇర్మియా గ్రంథం 23, 3వ వచనం, 4వ వచనంలో ఉంటది. ఇర్మియా గ్రంథం 30, 10వ వచనంలో ఉంటది. ఇర్మియా గ్రంథం 30, 11 హ్మ్. ఇయన్నీ కొన్ని మాత్రం ఇవన్నీ చదివితే ఈ ఎలాగా మళ్ళీ చేర్చబడతాయి, వీళ్ళందరూ తిరిగి ఎలాగొస్తారు, ఈ బైబిల్ గ్రంథంలో మనకు దేవుడు తెలియపరిచాడు. కాబట్టి ఇవన్నీ చదివితే మనకు బలము అనేది ఏంటిది కనబడుతుంది. అసలు ఏం జరగబోతుంది, వీళ్ళందరూ ఎప్పుడు చేరుకుంటారు అక్కడ, ఈ యుద్ధాలు ఎప్పుడు ఆగుతాయి, అంతా మనకు ముందే దేవుడు తెలియపరిచాడు. కానీ ఇదంతా తెలియాలంటే మనం ఏం చేయాలి? ముందు బైబిల్ని చదవాలా. మనం చిన్నప్పటి నుంచి ఎలాగైతే స్కూల్కి వెళ్ళి బుక్స్ చదువుకొని చదువు ఎలాగ నేర్చుకుంటామో అలాగే బైబిల్ని చదివితే, బైబిల్ గ్రంథం చదివితే అప్పుడు మనకి బైబిల్ గ్రంథంలో ఏముందనేది తెలుస్తుంది. నేను చదివాను కాబట్టి కొన్ని వచనాలు నాకు తెలిసినవి మీకు చెప్పగలుగుతున్నాను. విన్నాను కాబట్టే నాకు తెలిసింది మీకు చెప్పగలుగుతున్నాను. మీరు కూడా ఏం చేయాలంటే చదవాలా. చదివితే బలపడతారు. వీళ్ళంతా ఒక చోట మళ్ళీ దేవుడు అందరిని తీసుకొస్తాడు. ఎక్కడికి? అందరినీ ఎక్కడెక్కడ ఈ చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మళ్ళా బెన్యామీను గోత్రం, యూదా గోత్రం 2 వారే అక్కడ ఉన్నారు. ఎవరున్నారు ఇప్పుడు అక్కడ? యూదా, బెన్యామీను గోత్రము వారు ఇప్పుడు ఎలాగున్నారు? ప్రభు ఒక మాట అన్నాడు. ఇదంతా ముందు జరిగింది. ప్రభు వచ్చాక మరి అప్పుడు ఆ మందిరము బబులోను చెరలో అప్పుడు రేబాను వాళ్ళు ఆ సమయంలో ఆ మందిరాన్ని కాల్చివేశారు. 9 రోజులు అలాగ మండిపోయిందట. 9 రోజులు అంటే వారందరూ ఆ బంగారాన్ని, ఎండిని దోసుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇంకా అలాగే ఉంది, అది కట్టబడలేదు. మళ్ళీ ఎప్పుడు కట్టబడుతుంది అది? వీళ్ళంతా ఒక చోట చేరినప్పుడు, వీళ్ళంతా ఒక చోట దేవుడు చేర్చినప్పుడు మందిరం కట్టబడుతుంది. అప్పుడు వాళ్ళకు ఏ ఆపద రాకుండా దేవుడు దిగి వస్తాడు. అప్పుడు ఎలాగంటే ఒక భూకంపంలాగా జరుగుతుందంట. భూకంపం ఎలాగొస్తుంది? అంత ప్రణయాలు వస్తాయంట. అవి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మనం చెప్పలేము. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు మనం 37 ప్రాముఖ్యమైనది ఈ గ్రంథంలో 37 అధ్యాయం, 36, 37, 37లో ఏజికల్ గారితో మాట్లాడుతున్న ఎండిన ఎముకలన్నీ. ఎముకలు అంటే ఏంటివి? ఎముకలు అంటే ఏంటివి? ఎముకలు అంటే మొత్తం, ఎముకలు అంటే బొక్కలు అంటారు, ఎముకలు అంటారు. ఈ ఎలాగంటే మనం తినేసిన అంత దాని నరాలు, మాంసం అంతా పోతే ఎముకలు అయిపోతాయి. ఆ ఎముకలకు కూడా మళ్ళీ నేను జీవం పోస్తాను. మీరు చెదిరిపోయిన వారందరినీ కూడా నేను మళ్ళీ ఒక చోట చేరుస్తానని ఈ గ్రంథంలో అనేక చోట్లలో మనకు తెలియపరుస్తున్నాడు ప్రభు. అలాగ భయపడకుండా గ్రంథాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ బలపడాలి. కొన్ని జరుగుతాయి. ప్రభు వచ్చేంత వరకు ఎవరు కూడా భయకాంతులకు గురి కావద్దు, అక్కడిక్కడ చెదిరిపోవద్దు. ఎందుకంటే ఆయన చిత్తం ఏదైతే రాయబడిందో అదే జరుగుతుంది, అదే నెరవేరుతుంది. ఎందుకంటే బైబిల్లో మన జీవితం గురించి అసలు ఏం జరుగుతుంది అనేది గురించి మొత్తం రాయబడింది. కానీ అది తెలవాలంటే ఏం చేయాలి? మొత్తం చదవాలి మనం. దీన్ని అవకాశం ఉన్నప్పుడల్లా, మనకు సమయం ఉన్నప్పుడల్లా బైబిల్ గ్రంథాన్ని అసలు ఇందులో అనేక చోట్లలో మనకు ప్రభు వచ్చి వెళ్ళేటప్పుడు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనకు 6, 7 వచనాలు, 8 వచనాలు, యుద్ధాల మీద యుద్ధాలు, రాజ్యాల మీద రాజ్యాలు, జనాల మీద జనాలు ఇలాగా లేసును అని రాయబడి ఉంది. అక్కడ అంతం మాత్రం రాదన్నాడు. అదే 32వ వచనంలో ఒక తీగ గురించి మాట్లాడు. 32వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 24 చదువు నాన్న. అక్కడ తీగను పోల్చి మాట్లాడాడు. అంజూరపు చెట్టును చూసి
ఒక్క ఉపమానం నేర్పును. అంజూరపు కొమ్మ అంజూరపు కొమ్మ లేతదై లేతదై చిగురించినప్పుడు చిగురించినప్పుడు వసంతకాలము వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. మీకు తెలియను. ఆ ప్రకారమే ఆ ప్రకారమే మరి మరియు సంగతులన్నీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముగాను ద్వారము దగ్గరనే ఆ, ఉన్నాడని ఉన్నారని తెలుసుకొనండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఆమేన్. చాలమ్మా. అంజూరపు చెట్టు లేతగా ఉన్నదంటే దాన్ని ఉపమానం ఎలా పోల్చాడంటే, ఇప్పుడు వీళ్ళు ఇంకా లేతగానే ఉన్నారు. ఎవరు? బెన్యామీను గోత్రం, యూదా గోత్రం వారు అప్పుడే పుట్టింది. వీళ్ళందరూ అక్కడికి చేరబడ్డాక ఏమవుతుంది? అది వీళ్ళందరూ 12 గోత్రాలు అక్కడ చేరబడ్డాక ఏకమయ్యేంత వరకు, బలపడేంత వరకు ఇప్పుడు వాళ్ళు ఎంత లేతగా అంటే మొదల్లో ఉన్నారని ప్రభు చెప్పాడు. ఆ ముందు మనకేం చెప్పాడు? 6, 7, 8, 6, 5, 6, 7, 8, 24, 5, 6, 7 వచనాలలో మనకు ఈ జరుగుతున్న సిచ్యువేషన్ గురించి జ్ఞాపకం చేశాడు. యుద్ధాల మీద యుద్ధాలు, రాజ్యం మీద రాజ్యం లేచును, జనం మీద జనం లేచును. కానీ అక్కడ ఒక ఉపమానం చెప్పాడు. కిందికి వెళ్ళి చదువుకుంటూ పోతే చాలా లోతైన మర్మాలు, లోతైన సంగతులు ఉన్నాయి ప్రియులారా. నిజంగా చెప్పాలంటే మీరు నమ్మండి లేదు కానీ బైబిల్ చదివితే దానిలో ఉన్న అసలు ఏది చదువు వద్దులే, చదవకు. చదివితే మనకి ఏది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, వినేస్తున్నాం మనం. ఎంతోమంది జ్ఞానవంతులు చెప్తారు. ఎలాగంటే దేవుడిచ్చిన జ్ఞానంతో బైబిల్ మంచి చదివిన పండితులు, మంచి మంచి వారు జ్ఞానవంతులు చదివి మనకు వీడియో ద్వారానో ఆన్లైన్ ద్వారానో తెలియపరుస్తారు. చూస్తాం. చూసి వదిలేయకుండా ఓహో ఇదా అని తెలుసుకొని కూడా మనం కూడా ఏం చేయాలా? చదవాలా, చేయాలా, ప్రార్థన చేయాలా. వాళ్ళు ప్రార్థనలు చేస్తారు చెప్తేనే కాదు, మనం కూడా ఏం చేయాలా? ప్రార్థనలు చేయాలా. మోకాలు వేసి దేవుణ్ణి గట్టిగా అడగాల. ఏం అడగాల? జరుగుతున్న సిచ్యువేషన్ ఆపండి ప్రభువా, విద్యాలను ఆపండి, బలపరచండి. అనేకులు సంఘమంతా కలిసి ఆ దినంన పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే సంఘం ఏమైంది? జైలు గోడలన్నీ ఏం జరిగినాయి? సంఖ్యలు విడవబడ్డాయి. అందు నిమిత్తమే ఇప్పుడు కూడా ఈ సంఖ్యలు కూడా ఇవన్నీ శాంతి సమాధానంతో ఉండాలని, శాంతి సమాధాన పడాలంటే మన అందరు కూడా ఏకంగా ఒకే ప్రార్థన ఉండాలి. దీని గురించి ఇక్కడ మనకు ఆల్రెడీ సూచనలు తెలియపరుస్తున్నాయి. అందరిని ఒక చోట చేరుస్తాడు ఆయన. మళ్ళీ ఎండిన ఎముకల్లాగా ఆయనకు ఎజిగేల్ గారితో మాట్లాడాడు. ఎండిన ఎముకలన్నీ ఒక్క చోట చేర్చి నేను లేపుతాను, సమకూరుస్తాను, మళ్ళీ మందిరం కట్టబడుతుంది. ఇవన్నీ జరుగుతాయి. జరిగేంత వరకు మనం ధైర్యంగా ఉండాలని. ఒకసారి ఆపు. ఎంత అయింది వీడియో? బాగా కావద్దు, చాలు. బాగా కావద్దు, చాలు చేయి. హల్లెలూయా. నేర్చుకోండి, బలపడండి. అసలు ఈ రాజ్యాల మీద రాజ్యాలు, యుద్ధాల మీద యుద్ధాలు, ఇవన్నీ ఏం జరగబోతున్నాయి, ఆఖరి వరకు ప్రభు ఏం చేయబోతున్నారు, ఎంత మనకు తెలుస్తుంది. తెలుసుకొని ఆ విధంగా మనం నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరు కూడా ప్రార్థన చేయండి. ఎక్కడి వారు అక్కడనే దేవుని జ్ఞాపకం చేసుకోండి. మందిరాలు ఆగిపోయినాయి, నిలవబడ్డాయని ఎవరు కూడా చింతపడొద్దు. మళ్ళీ అన్నీ తెరవబడతాయి, సమాధానం వచ్చేస్తుంది. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి లైవ్ ద్వారా ఈ మాటల్ని పరిచర్యని మనం ముందుకు తీసుకెళ్ళి అందరికి తెలియపరచాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకవించినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మరి ఈరోజు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని మహిమపరదాం. అరగంట సేపు కానీ, గంట సేపు కానీ సమయం ఉన్నంత వరకు బైబిల్ చదవండి, నేర్చుకోండి. అనేకులకు మీకున్న జ్ఞానాన్ని, మీకు ఇచ్చిన జ్ఞానాన్ని మరి మీ ముందున్న వారికి తెలియపరచండి. సంఘాలను బలపరచండి, రాజులను బలపరచండి, అధికారులను బలపరచండి. ఎవరైతే భయంతో ఉన్నారో వారి గురించి ప్రార్థనలు చేయండి.
ఈ విద్యల గురించి జరుగుతున్న సంఘటనల గురించి ప్రార్థన చేయండి. విడనాడి వచ్చిన కుటుంబాలు ఈ దేశంలో ఖతర్ దేశంలో ఎన్నో ఉన్నాయి. భయంతో ఉన్నారు. ఆ భయం అంతా లేకుండా ప్రభు ఆయన చిత్తమే నెరవేరుస్తాడని మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు యేసయ్యా. తండ్రి దేవా నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మరి ఈ దినమంతా నాయన గడిచిన 2 వారాల నుంచి 20 రోజుల నుంచి నాయన ఈరోజు 18 రోజుల నుంచి జరుగుతున్న మరి ఈ యుద్ధాలని ఆపండి నాయన. సమాధానపరచండి. రాజులతో అధికారులతో మాట్లాడండి. ఇదిగో ప్రభువా, మొన్నటి దినాలని దైవజనులు నాయన కేఫాలు గారిని నాయన ఆయనని మరి ప్రజలు ఈ లోకం నాయన నిందిస్తారు, తొక్కివేస్తారు. మరి ఎన్నుకున్న దైవజనుడు మంచి జ్ఞానవంతుడు నాయన. మరి ఆయనని జోకర్ అని అంటున్నారు, కానీ ఆయన జోకర్ కాదు నాయన. మీరు ఎన్నుకున్న దైవజనులు అయ్యా. మరి వెళ్ళి ఎక్కడో మరి మీ దయలేంది, మీ కృపలేంది నాయన అన్ని దేశాలకు వెళ్ళలేరు ఎవరు. ఆయన వెళ్ళి అందరితో మాట్లాడి సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. అట్టి వారిని ఇంకా అనేకులను లేవనెత్తి సమకూర్చి నాయన ఈ యుద్ధాలు జరగకుండా నాయన ఈ ప్రణయాలని ఆపటానికి, శాంతి సమాధానపరచడానికి మీ పరిశుద్ధాత్మతో మాట్లాడించి నాయన సమాధానపరచండి, ఆపివేయండి. మందిరాలు తెరవబడి అందరూ నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరచడానికి నాయన సహాయం దయచేయండి. ఇదిగో బిడ్డలు నాయన భయపడుతున్నారు అనేక దేశాలలో. మరి మిసైల్ ద్వారా వస్తున్న సౌండ్లను బట్టి నాయన అనేకులు భయపడుతున్నారు. నాయన బలము శక్తిని దయచేయండి, ధైర్యపరచండి నాయన. ఇదిగో ఇండియా దేశం నుంచి అనేక దేశాలకు నాయన మరి వారి నాయన కష్టపడి నాయన వారి కుటుంబాన్ని కాపాడుకోవడానికి వచ్చి పని చేసుకుంటున్నారు. నాయన కుటుంబాలను బట్టి నాయన ఏ చిత్తం లేకుండా భయపడకుండా ఉండటానికి సహాయం దయచేయండి నాయన. ఎవ్వరికి ఏ హానికరం రాకుండా సహాయం దయచేయండి. బిడ్డలందరినీ బలపరచండి. దేశాలను అన్నీ సమాధానపరచండి. ఎక్కడి వారు అక్కడే నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి సహాయం దయచేయండి ఆయన. అయ్యా ఇదిగో మీ చిత్తమే నెరవేర్చండి నాయన. నీ ప్రజలు ఎన్నో మాట్లాడుకుంటారు, ఎన్నో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అవన్నీ కావు కానీ మీ చిత్తం ఏది ఉందో, మీ లేఖనంలో ఏది ఉందో అదే నాయన నెరవేర్చండి. ఇదిగో తండ్రి, ఈ దినంన ఆయన నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నాయన ఏజికేలు గ్రంథం నుంచి వారితో ప్రవర్తలతో మాట్లాడిన మాటలు, ఇర్మియా గారితో మాట్లాడిన మాటలు, ఎజికేలు గారి గురించి మాట్లాడిన మాటలు, సులైమాన్ గారితో, దావీదు గారితో మాట్లాడిన మాటలు నేను కొన్ని మాత్రమే తెలుసుకున్నాను. అవి నా ముందున్న వారికి వినిపించాను ప్రభువా. అందరు కూడా మీ బైబిల్ లేఖనంలో ఏముందో తెలుసుకొని అట్టి విధంగా జీవించడానికి, నేను మహిమపరచడానికి సహాయం దయచేయండి. భయపడుతున్న బిడ్డలందరినీ ఆయన జ్ఞాపకం చేసుకోండి. సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. దాసులను జ్ఞాపకం చేసుకోండి. ఆయన బలపరచండి. మళ్ళీ అన్ని మందిరాలు తెరవబడి శాంతి సమాధానంతో నేను నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి సహాయం దయచేయమని ఇక మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో లైవ్ చూస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఇండియా దేశం నుంచి నాయన ఇక్కడ ఉన్న వారి గురించి బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి నాయన. ఎవరికి కూడా ఏ హానికారం జరగకుండా సాయం దయచేయండి. ఇదిగో నాయన అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి తండ్రి. బిడ్డలు భయంతోనే ఉన్నారు, బల శక్తి దయచేయమని, అందరికీ సహాయం దయచేయమని నాయన. మీరు ఆకటి వచ్చేంత వరకు నాయన ఎత్తబడే సంఘంలో ఉంచండి. సిద్ధపాటుకు నాయన వారిని సిద్ధపరచమని అయ్యా. ఈ దినమంతా నాయన మిమ్మల్ని స్తుతించి గణపరిచి నాయన అనుదినం ఇంకా మీ బైబిల్ చదువుతూ మీ జ్ఞానాన్ని పెంచుకుంటూ మీ నాయన రోజు దినదినం బలపడుతూ ఇంకా బలము శక్తి రావడానికి సహాయం దయచేయమని. ఇదిగో తండ్రి, అనేక మంది ఇంకా నాయన భయంతో సస్తున్నారు నాయన. వారిని కూడా బలపరచమని, మీ కృపలో మీ దయలో నాయన అనేక స్థితిలో ఉంచమని తండ్రి. దేవానికి వందనాలు తండ్రి, రాజ్యానికి వందనాలు. ఇదిగో నాయన ప్రభువా, యేసయ్య, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో మరి పిసికిలను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డ మరి అనారోగ్యంతోనే ఉంది నాయన. అన్ని విషయాలలో కృప చూపించండి, స్వస్థత దయచేయండి నాయన. నమ్మకంతో ఉన్న వారిని స్వస్థపరిచేవాడు, నమ్మితే చాలు నాయన స్వస్థపరుస్తానని మాట ఇచ్చినవాడు నేను. అట్టి విధంగా ఇదిగో సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి
నాయన. దగ్గు సర్ది నుంచి విడిపించండి. పిసికిళ్ళకు కూడా విడిపించండి నాయన. మంచి నార్మల్ రావడానికి సహాయం దయచేయమని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే అనారోగ్యంతోనే ఉన్నారో వారిని అందరినీ స్వస్థపరిచి బలపరచమని మీ కృప మీ కనికరం వారి పైన ఉంచమని సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచె వేసి మీ కాపుదలు ఉంచి నాయన మీరు ఆకడొచ్చేంత వరకు నాయన ఎత్తబడే సంఘంలో ఉంచమని మరొకసారి అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు హాస్పిటల్లో అవును తండ్రి. హాస్పిటల్లో ఉన్న చిన్న బాబుని జ్ఞాపకం చేసుకోండి. శేఖర్కు వారి కుమార్తెకు ఇచ్చిన సంతానాన్ని బట్టి గర్భఫలం మరి నాయన మీరు ఎదుగుదల దయచేయండి. ఇక నాయన ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ఇదిగో గాయత్రి కుమారుని జ్ఞాపకం చేసుకొని వారికి కూడా బలము శక్తిని దయచేయమని ఇంకా అనేకులను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన అవసరతలు ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోమని బలపరచమని దీవించమని మమ్మల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని బలపరచమని అయ్యా దాసులని అధికారులను రాజులను జ్ఞాపకం చేసుకొని మీ చిత్తం నెరవేర్చమని మా పట్ల కనికరం చూపించమని నాయన ఇవన్నీ ఏమి జరగకుండా ఆపేయమని ఆఖరిసారిగా ఈ ప్రార్థనలను మీ పాసాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా కన్న తండ్రి నీ రాజ్యం నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయమని మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించమని మమ్మల్ని శోధనలోకి తేకుండా దుష్టుని తప్పించమని రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఉండుగాకండి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యున సావాసం సకల పరిశుద్ధులకు ఈ దేశానికి రాజులకు అధికారులకు నాయన సంఘాలకు దాసులకు మాకును అన్ని కుటుంబాలకు అయ్యా ఇక్కడ మేము కూడుకున్న అందరికి కూడా వీడియో చూస్తున్న వారికి కూడా ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలండి. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వీడియో అందరూ చూడండి, కొన్ని మాటలు నేర్చుకోండి, దీన్ని విని వదిలేయకండి. ఎవరితో ఏం మాట్లాడిస్తాడో దేవుడు. నేను అంత జ్ఞానవంతుని కాకపోవచ్చు, అయినప్పటికీ కూడా నాకు తెలియపరిచిన కొన్ని వచనాలు మీకు నేను చెప్పాను. అందరూ కూడా బలపడండి, నేర్చుకోండి బైబిల్ చదివి. అందరికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు శ్రద్ధగా విన్నవారికి చూసిన వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అంజయ్ నమ్మి ఉన్నా సత్యవాగ్దాతము దేవా ప్రేమ కుమ్మరించును దేవా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.